హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు టెలి సండే స్కూల్. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు కదా. లాస్ట్ వీక్ టెలి సండే స్కూల్ నుండి ఈ వీక్ టెలి సండే స్కూల్ మనం అంతా కలిసి యేసు ప్రభువును స్తుతించడానికి మనలందరినీ ఈ సమ్మర్ లో కూడా దేవుడు క్షేమంగా కాచి కాపాడాడు కదా. మరి ఈ రోజు టెలి సండే స్కూల్ కూడా మీకోసం చాలా చక్కటి సెగ్మెంట్స్ తో రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, చిన్న ప్రార్థన చేసి మన టెలి సండే స్కూల్ ని ప్రారంభించుకుందామా? ప్రేమ గల తండ్రి, జీవం గల యేసయ్య, మమ్మల్ని అందరినీ గత వారం టెలి సండే స్కూల్ నుండి ఈ వారం టెలి సండే స్కూల్ వరకు కాపాడి క్షేమకరంగా తెచ్చినందుకు వందనాలు. ఈ వారం టెలి సండే స్కూల్లో ప్రభువా మేము నేర్చుకోవాల్సింది మాకు నేర్పించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము. చిన్న బిడ్డలైన మా అందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ రోజు టెలి సండే స్కూల్ మా అందరికీ ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీ నామానికి మహిమకరంగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మరి పిల్లలు, ఈ రోజు మీ ఫ్రెండ్స్ చాలా మంది మన స్టూడియోకి వచ్చి మీ కొరకు చక్కటి పాటలు పాడడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారు మీ కొరకు ఒక యాక్షన్ సాంగ్ చక్కగా పాడతారంట, వినేద్దామా మరి? చక్కగా పాడారు కదా. మీరు స్ట్రాంగ్ గా, బెస్ట్ గా, ఫనీగా, స్మార్ట్ గా మాత్రం ఉండనక్కర్లేదు. యేసు ప్రభు కొరకు మేము ద బెస్ట్ గా ఉంటామని మీరు సిద్ధంగా అంటే విల్లింగ్ గా ఉంటే చాలు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న వారందరికంటే మనలను బెస్ట్ గా చేస్తారని చిన్నారులు ఎంత చక్కగా పాడారు కదా. అక్క, ఇంకొక పాట అనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు పాడే ఇంకొక చక్కటి యాక్షన్ సాంగ్ చేసేద్దామా? క్రీస్తు వలె చేయబడిన వారము, క్రీస్తు వలె మనం శ్రేష్ఠులము, క్రీస్తు వలె చేయబడిన వారము, క్రీస్తు వలె మనం శ్రేష్ఠులము, క్రీస్తుకు ఇష్టమైన కార్యములను ప్రతి క్షణము చేసేదము, క్రీస్తుకు ఇష్టమైన కార్యములను ప్రతి క్షణము చేసేదము. యేసు క్రీస్తు సంతోషించి మనలను దీవించును, యేసు క్రీస్తు సంతోషించి మనలను దీవించును. క్రీస్తు వలె చేయబడిన వారము, క్రీస్తు వలె మనం శ్రేష్ఠులము, క్రీస్తు వలె చేయబడిన వారము, క్రీస్తు వలె మనం శ్రేష్ఠులము. పక్షుల కంటే శ్రేష్ఠులము, క్రీస్తుని పోలికలు చూపింతుము, పక్షుల కంటే శ్రేష్ఠులము, క్రీస్తుని పోలికలు చూపింతుము. యేసు క్రీస్తు సంతోషించి మనలను దీవించును, యేసు క్రీస్తు సంతోషించి మనలను దీవించును. క్రీస్తు వలె చేయబడిన వారము, క్రీస్తు వలె మనం శ్రేష్ఠులము, క్రీస్తు వలె చేయబడిన వారము, క్రీస్తు వలె మనం శ్రేష్ఠులము. వావ్,
మనకి పిల్లలు ఎంత చక్కగా ఒక మంచి అర్థం ఉన్న పాటను పాడారు కదండి. క్రీస్తు వలె మనము శ్రేష్ఠులము. దేవుడు మనలను పక్షుల కంటే ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటికంటే తన పోలికలో మనలను శ్రేష్ఠులుగా చేశారు కదా. మరి చిన్నారు యాంటీయోక్ చర్చ్ నుండి వచ్చిన చిన్నారులు సండే స్కూల్ నుండి వాళ్ళు నేర్చుకున్న చక్కటి పాటలను ఎంత మధురంగా పాడుతున్నారు కదా. నాకైతే ఇంకొక పాట వినాలనిపిస్తుంది, మీకు కూడా అనిపిస్తుంది కదా పిల్లలు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంకొక పాట వినేద్దామా? यीशु जैसा कोई नहीं, यीशु जैसा कोई नहीं, यीशु जैसा कोई नहीं, कोई नहीं। चलता चलता रहा यहाँ वहाँ, मैं चलता चलता रहा यहाँ वहाँ, मैं चलता रहा यहाँ वहाँ, कोई नहीं। चलता घूमता रहा यहाँ वहाँ, मैं घूमता घूमता रहा यहाँ वहाँ, मैं घूमता रहा यहाँ वहाँ, कोई नहीं। मैं ढूंढता ढूंढता रहा यहाँ वहाँ, मैं ढूंढता ढूंढता रहा यहाँ वहाँ, मैं ढूंढता रहा यहाँ वहाँ, कोई नहीं। यीशु जैसा कोई नहीं, यीशु जैसा कोई नहीं, यीशु जैसा कोई नहीं, कोई नहीं। నిజమే కదా పిల్లలు, మన యేసే లాంటి దేవుడు ఇంకెవరైనా ఉన్నారా? మనం ఈ లోకమంతా నడుచుకుంటూ తిరిగి తిరిగి అక్కడిక్కడ వెతికినా కానీ యేసుక్రీస్తు లాంటి దేవుడు మనకి ఇంకెవ్వరు కనిపించారు కదా. చక్కటి పాటలన్నీ చూశారు కదా. మరి ఇప్పుడు మీకోసం మీ ఫేవరెట్ సెగ్మెంట్ వస్తుంది. అదేంటనుకుంటున్నారు? పప్పెట్ షో సెగ్మెంట్. మరి చూసేద్దామా పిల్లలు? జాగ్రత్తగా చూసి ఈ లెసన్ ద్వారా మీరేం నేర్చుకుంటున్నారో, యేసయ్య మీకు ఏం నేర్పించాలనుకుంటున్నారో చూద్దామా మరి. హాయ్ పిల్లలు, బాగున్నారా? యా, నాకు తెలుసు మీ అందరు కూడా పప్పెట్ షో చూడటానికి టెలి సండే స్కూల్కి పరుగు పరుగున వచ్చేసారని. ఇంతకు బబ్లీ ఏది కనబడట్లేదు. హే బబ్లీ, ఏంటి నువ్వు సండే స్కూల్కి అసలు రావట్లేదు ఈ మధ్య? అదేంటి బబ్లీ అంత కోపంగా సమాధానం చెప్తున్నావు? అయ్యో బబ్లీ, అసలు ఈ కోపం ఎవరు నేర్పించారు నీకు? అంత ర్యాష్గా మాట్లాడుతున్నావేంటి? అది కాదు బబ్లీ, మనం వేసే పిల్లలము ఎంత చక్కగా నెమ్మదిగా మాట్లాడాలి. నువ్వేంటి అంత ర్యాష్గా కోపంగా సమాధానం చెప్తున్నావు? అయ్యయ్యో బబ్లీ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? మనం వేసే పిల్లలుగా ఉండాలి. నువ్వు కాను అంటే సాతాను పిల్లవైపోతావు. తప్పు బబ్లీ, అసలు నీకేమైంది? తప్పు బబ్లీ, అసలు నీకేమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? సరే సరే సరే, సండే స్కూల్కి రాకుండా ఇంట్లో ఉండి ఏం చేస్తావు నాకు ఒక్కసారి చెప్పు. చక్కగా టీవీ చూస్తాను, వీడియో గేమ్స్ ఆడుకుంటాను, ఇంకా బోలెడన్ని చేస్తాను. అయ్యో బబ్లీ, కావాలంటే సండే స్కూల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆడుకో ఇవన్నీ. సండే స్కూల్కి వచ్చాక సినిమాలు చూడాలా? అయ్యో అలా కాదు, అసలు నువ్వు సండే స్కూల్కి వస్తే నువ్వేం చేయాలో అన్నీ అక్కడే చెప్తారు. అసలు ఎందుకు రానంటుంది బబ్లీ? ఐ థింక్ బబ్లీతో పాటు ఇంకా ఎవరో ఉన్నారు లోపల, అందుకనే బబ్లీ నన్ను వెళ్ళిపో వెళ్ళిపో అంటుంది. బబ్లీ, నేను ఒక సంగతి అడగనా? ఏంటి? నువ్వు ఒక్కదాన్ని వెళ్ళి ఆడుకుంటావు, నీతో పాటు ఎవరైనా ఉన్నారా? నా ఫ్రెండ్ ఉన్నాడులే. ఎవరు నాకు చూపించవా ఒకసారి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్? నువ్వే చూడు. నువ్వు పిలువు నీ ఫ్రెండ్ని. ఏంటి, నీ బెస్ట్ ఫ్రెండా? నువ్వనుకుంటున్నావా లేకుంటే? ఇన్ని రోజులు నేనే నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా. నాకన్నా బాగుంటాడా? చాలా బాగుంటాడు. నాకన్నా మంచి మంచి విషయాలు చెప్తాడా? అబ్బో, బోలెడన్ని కబుర్లు చెప్తాడు. ఏది ఒకసారి పిలువా, నేను చూస్తాను. మై ఫ్రెండ్, మై ఫ్రెండ్, వేర్ ఆర్ యు మై ఫ్రెండ్? వస్తున్నా.
ఏంట ఆడు వాయిస్ చూస్తా ఉంటే అంత దరిద్రంగా ఉంది, వాడు నీ ఫ్రెండా? ఎంత స్వీట్ గా ఉంది వాయిస్. ఏ నా వాయిస్కి ఏమైందిరా? వస్తున్నాను రా బయటికి. హాయ్ బబిలాలి, హాయ్. బబలి, ఏంటి వీడు నీ ఫ్రెండా? అవును, నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. చిచ్చి, వీడి కొమ్ములు, వీడి వాటం, వీడి చెవులు, వీడి ముక్కు, వీడికి ఒక కన్ను ఉంది, ఒక కన్ను లేదు. వీడి ఫ్రెండా? బాగున్నాడు. అయ్యో బబ్లీ, నువ్వు మోసంలో పడిపోతున్నావు. వీడు మంచోడు కాదు. రే నా సంగతి నీకెందుకురా? నీ పనేదో నొచ్చడా? బబ్లీ, నా మాట విను బబ్లీ. వీడు చాలా చెడ్డవాడు బబ్లీ. నీ మాట వినను గాక వినను, నా ఫ్రెండ్ మాటే వింటాను. అర్థమైంది కదరా? వెళ్ళి ఇంకా. అయ్యో బబ్లీ, నా మాట విను. వీడు సాతాను. వీడితో సహవాసం చేస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. వీడు అన్ని చెడ్డ నేర్పిస్తాడు నీకు. నీ గేమ్స్ నేర్పిస్తానని చెప్పాడా? అవును, చాలా చెప్పాడు. సెల్ ఫోన్ లో యాంగ్రీ బర్డ్స్ నేర్పిస్తానని చెప్పాడా? నేర్పించాడు కూడా. అంతేకాదు టెంపుల్ ట్రైన్ కూడా నేర్పిస్తానని చెప్పాడా? నేర్పిస్తాడు. అంతేకాదు పోగో ఛానల్ చూడాలి, మరి పిచ్చిగా స్టంట్లు వేయాలి, గంతులు వేయాలి, రెజ్లింగ్ చేయాలి, ఇవన్నీ చెప్పాడా? చెప్పాడు బబ్లు. ఇవన్నీ కూడా వీడిలాగే ఎవడైతే ఉంటాడో. బబ్లీ, నువ్వు వీడిలా చేస్తే నీకు వీడిలాగే కొమ్ములు వచ్చేస్తాయి బబ్లీ. అంతేకాదు వీళ్ళ ఎవడైతే ఉంటాడో వాడు నరకానికి వెళ్ళిపోతాడు బబ్లీ. నరకంలో ఏముంటది బబ్లు? అయ్యో, నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ భయంకరమైన బాధ ఉంటాది. రే ఆపే, నా కొమ్ముతో పొడిచానంటే చూడు, ఎగిరి పడతావు. బబ్లీ, నా మాట విను. వీడు కొమ్ముతో పొడవడు, ఏమి చేయడు, బెదిరిస్తాడు. మనం ఏసై పాటలు పాడితే వీడు తుర్రమని పారిపోతాడు ఇక్కడి నుంచి. తెలుసా నీకు ఆ సంగతి? అవునా? వద్దు పాడద్దు, మంచి కెవ్వు కేక పాడు. అయ్యో బబ్లు, చూడు కెవ్వు కేక పాడాలంట. కొత్త సినిమా వచ్చింది, సూపర్ ఉంటుంది, దాంట్లో పాడు. అమ్మ బబ్లు, చూడు వీడు ఎన్ని మాటలు చెప్తున్నాడు. బబ్లీ, నా మాట విను. అస్సలు వాడి మాటలు వినిపించుకోకు. నువ్వు మాత్రము మనం సండే స్కూల్లో నేర్చుకున్నామే, సాతానా పో అని నువ్వు పాడు, దెబ్బకు పారిపోతాడు. ఓకే. ఏయ్, పాడద్దు. ఎక్కడి నుండి వద్దు ఎక్కడి స్థలం లేదుగా. వద్దు, పాడద్దు, వెళ్ళిపోతాను. వద్దు, నాకు భయం వేస్తుంది, నేను పారిపోతాను. హే బబ్లు, మా సాతానుడు తుర్రుమని పారిపోయాడు. చూసావా బబ్లీ? అందుకనే నువ్వు సండే స్కూల్ రాకుండా ఒకవేళ నేను వదిలేసి వెళ్ళిపోయి ఉంటే నీకు సాయంత్రం కల్లా పెద్ద కొమ్ములు వచ్చి అందరూ నిన్ను తిట్టేవారు, అసహించుకునేవారు. చిచ్చి, ఈ బబ్లీ మంచిది కాదని చెప్పేవాళ్ళు. చిచ్చి బబ్లు, మంచి పని చేసావు, మంచి విషయాలు చెప్పావు. ఇంకెప్పుడు సాతాను జోలికి పోనే పోను. బబ్లీ, ఇంకో సంగతి చెప్పాలనుకుంటున్నాను నేను నీతో. ఏంటి? చెప్పు. మనకి లోకంలో బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఎవ్వరు ఉండరు బబ్లీ. అవునా? మనకి ద బెస్ట్ ఫ్రెండ్ ఒక్కలే. ఆయన పేరే యేసయ్య. జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. వావ్, నాకు కూడా ఆ బెస్ట్ ఫ్రెండ్ కావాలనిపిస్తుంది. మరి నువ్వు కూడా ఏ రోజు కూడా సండే స్కూల్ మానకుండా ఎవ్రీ సండే స్కూల్కి వచ్చే వాళ్ళతోనే యేసయ్య ఫ్రెండ్షిప్ చేస్తారు. అంతేకాదు యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు క్లాస్లో ఫస్ట్, స్పోర్ట్స్లో ఫస్ట్, అన్నిట్లో వాళ్ళే ఫస్ట్. మా, నేను కూడా అన్నిట్లో ఫస్ట్ ఉంటాను. నా యేసయ్యని బెస్ట్ ఫ్రెండ్ గా పెట్టుకుంటాను. ఇంకెప్పుడు సాతానికి చోటే ఇవ్వను. ఫ్రెండ్స్, మీరు కూడా యేసయ్యని మంచి ఫ్రెండ్ గా చూడండి. ఓకేనా? సాతానికి అసలు చోటే ఇవ్వకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. మరి ఎప్పుడైనా సాతాను వస్తే యేసయ్య పాటలు పాడితే చాలు, వాడు తుర్రమని పారిపోతాడు కదా బబ్లీ? అవును, భలే మంచి విషయం చెప్పావు. ఓకే దెన్ పిల్లలు, మరి మేము వెళ్ళొస్తాము. బాయ్. ఓకే ఫ్రెండ్స్, బై. See you.
ఓకే, బబ్లు చెప్పిన చక్కటి సంగతిని చూస్తారు కదా పిల్లలు. ఈ సమ్మర్ హాలిడేస్ లో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా. టీవీ ప్రోగ్రామ్స్ అని, యాంగ్రీ బర్డ్స్ అని, వీడియో గేమ్స్ అని, మనకి చాలా ఎంటర్టైన్మెంట్ అలాగే మనల్ని అట్రాక్ట్ చేసే ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. అలా కాకుండా మనము ఏసే పిల్లలాగా సండే స్కూల్కి వెళ్తూ ఏసే చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని ఏసే పాటలను పాడుకుంటూ ఏసే బిడ్డలాగా జీవిస్తే యేసు ప్రభు మన బెస్ట్ ఫ్రెండ్ అవుతారు. యేసు ప్రభు మన బెస్ట్ ఫ్రెండ్ కొంటే సాతాను తుర్రమని పారిపోతుంది కదా. పిల్లలు చక్కటి పపెట్ షో ద్వారా చక్కటి లెసన్ నేర్చుకున్నారు కదా. మరి ఇప్పుడు మీ సెగ్మెంట్ అంటే మీ ఫోన్ కాల్ సెగ్మెంట్. మరి మీరు పిల్లలు ఇక్కడ ఉన్న యాంటీయోక్ చర్చ్ పిల్లలతో కానీ నాతో కానీ మాట్లాడాలని, లేదా మా టెలి సండే స్కూల్కి ఫోన్ చేసి మెమరీ వర్స్ మేము కూడా చెప్తామాక, చక్కగా పాటలు మేము కూడా పాడతామాక అనుకుంటే మీ టీవీ స్క్రీన్స్ మీద కనిపించే మా నంబర్స్లకు వెంటనే కాల్ చేయగలరు. మీ అందరితో మాట్లాడడానికి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మరి పిల్లలు మీతో పాటు ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఒకసారి మీకు హాయ్ చెప్తానని చెప్తారా పిల్లలు? హాయ్. ఓకే, మరి మీరు కాల్ చేసేలోగా ఇక్కడ పిల్లలు మెమరీ వర్సెస్ కూడా చెప్తారంట. వాళ్ళు ఎంత చక్కగా పాట పాడారో మెమరీ వర్సెస్ కూడా చెప్తారంట. విందామా మరి? ఫస్ట్ మెమరీ వర్స్ చెప్తారు నాన్న. ఓకే, నీ పేరేంటి నాన్న? యానా. ఓకే యానా, మీ మెమరీస్ చెప్పే ముందు అక్కడ గ్రీన్ డ్రెస్ లో ఒక అక్క ఉంది. అక్క ఒక చక్క లెసన్ చెప్తుందంట. విందామా పిల్లలు? ఓకే, నీ పేరేం పేరు నాన్న? షీనా. ఓకే, షీనా అక్క మీ అందరి కోసం ఒక చిన్న లెసన్ చెప్తుందంట. విందామా మరి? నాకు శామ్యుయల్ స్టోరీ అంటే చాలా ఇష్టం. శామ్యుయల్ చిన్న వయసులోనే తన పేరెంట్స్ని వదిలేసి చర్చ్లో ఎప్పుడు ఏలీకి హెల్ప్ చేస్తుండేవాడు. కాబట్టి నేను కూడా శామ్యుయల్ లాగా ఉండాలని. ఓకే, షీనా తను సండే స్కూల్లో ఏసీ బ్రిడ్జ్ లాగా సండే స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పిన లెసన్ అంటే శామ్యుయల్ లెసన్ తనకి చాలా నచ్చింది. ఏలి తాత దగ్గర చిన్నప్పటి నుంచి ఎలాగైతే శామ్యుయల్ ఏలి తాత చెప్పిన ప్రతి విషయం ఎలాగైతే ఒబీడియంట్ పిల్లలాగా ఉన్నాడో షీనా కూడా అలాగే ఉండాలనుకుంటున్న పిల్లలు. చక్కని విషయం నేర్చుకున్నారు కదా. ఇప్పుడు నా దగ్గర ఉన్న క్యూట్ పాప యానా ఒక మెమరీ వర్స్ చెప్తుందంట. విందామా మరి? హలో యానా. ఓకే, మరి చెప్తావా? చెప్పు నాన్న. Children, obey your parents, for the law for is good. And Ephesians 6:1. వావ్, యానా ఎంత చక్కటి మెమరీ వర్స్ చెప్పింది కదా. పిల్లలు దిస్ ఇస్ గుడ్. ఏది గుడ్ అంటే మన తల్లిదండ్రులకు విధేయులై ఉండడం. ఓకే, మనతో మాట్లాడడానికి ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నారు, మాట్లాడదామా? హలో. హలో, మీ పేరు చెప్తావా నాన్న? నా పేరు నితిన్ అక్క. నితిన్, ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నావు? నెల్లూరు నుండి. ఓకే నితిన్, యాంటీయోక్ చర్చ్ పిల్లలు ఇక్కడ ఉన్నారు. మీ అందరికి వారు హాయ్ చెప్తారంట. చెప్దామా పిల్లలు? ఓకే, వావ్ నితిన్, మరి ఏం చేస్తావు నితిన్? మా కోసం సాంగ్ పాడతావా, మెమరీ వర్స్ చెప్తావా, ఏం చేస్తావు? పాటలు పాడతానక్క. పాటలు పాడతావా? సరే పాడినా. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తల్లి ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తల్లి ప్రేమను నీవు తెలుసుకున్నావా? పాపులమైన మన కొరకు రక్తం కచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చచ్చి పిలుచుతున్నాడు. పాపులమైన మన కొరకు రక్తం కచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చచ్చి పిలుచుతున్నాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తల్లి ప్రేమను నీవు తెలుసుకున్నావా? ఓకే నిఖిల్, చక్కగా పాడావు నాన్న, చాలా చక్కగా పాడావు. ఈ తలాంతును నువ్వు ఏసే కోసం ఉపయోగిస్తే ఏసే నిన్ను ఇంకా ఎక్కువ ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ నిఖిల్. ఇంకొక ఫ్రెండ్ మనతో మాట్లాడడానికి ఫోన్ చేశారు, మాట్లాడేద్దామా? హలో. హలో. హలో, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రియాంక జ్యోత్స్న అక్క. ప్రియాంక జ్యోత్స్న, ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నావు? ఖమ్మం నుండి. ఖమ్మం నుండి. మరి ఇక్కడ యాంటీయోక్ చర్చ్ నుండి వచ్చిన పిల్లలందరూ నీకు హాయ్ చెప్తారంట. చెప్దామా పిల్లలు? హాయ్. హాయ్. ఓకే ప్రియాంక, ఏ క్లాస్ చదువుతున్నావు నాన్న? 10th ఎగ్జామ్స్ రాసా అన్నా కదక్క మొన్న. అన్నావా? చెప్పావా నాకు 10th ఎగ్జామ్ రాసావని? ఓకే, ముందు కాల్ చేసినప్పుడు చెప్పా అక్క. అవునా? ఓకే, సారీ నేను మర్చిపోయాను. మరి ప్రియాంక అక్క, సో చెప్పు, ఏం చేస్తావు? మా కోసం సాంగ్ పాడతావా, మెమరీ వర్స్ చెప్తావా? మెమరీ వర్క్ చెప్తాను అక్క. అంతకంటే ముందు ఉన్న అందరికి, ఒక రక్షణ టీవీ వాచ్ చేసిన వాళ్ళందరికి, ప్రతి మదర్ కి హ్యాపీ మదర్స్ డే నా తరపున విషెస్ చెప్పాను అక్క.
ప్రియాంక తప్పకుండా ప్రియాంక. మరి నువ్వే చెప్పేస్తావా విషెస్? చెప్తామక్క. ఓకే ప్రియాంక, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. మరి ఏం చెప్తావు ఇప్పుడు? మెమరీస్ చెప్తావా మరి? చెప్పు నాన్న. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరంట చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన చేరదీచుచున్నాడు. తన నామంను బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయందువు. నీ దొడ్డు కరిగి నీ దండము నన్ను ఆదరించును. నా శత్రుడు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచి ఉన్నావు. నూనెతో నా తలంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చిన. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేశాను. కీర్తన 23వ కీర్తనలో. ఓ వా, ఒక మెమరీస్ చెప్తావు అనుకున్నాను, మొత్తం కీర్తన చెప్పేసావు. ఓకే ప్రియాంక, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ నాన్న. ఓకే ప్రియాంక ఎంత చక్కగా మెమరీస్ చెప్పింది కదా పిల్లలు. మీకు ఇంకొక స్పెషల్ విషయం చెప్తాను, దానికంటే ముందు ఇంకొక కాల్తో మాట్లాడదాం, ఓకేనా? హలో హలో అక్క, ప్రైజ్ లార్డ్. హలో ప్రైజ్ లార్డ్. ఎవరు మాట్లాడుతున్నారు? అక్క నా పేరు సాత్విక. సాత్విక, చక్కటి పేరు సాత్విక. ఏ క్లాస్ చదువుతున్నావు నాన్న? 4th క్లాస్ అక్క. 4th క్లాస్ చదువుతున్నావు. ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నావు? విజయనగరం నుంచి అక్క. ఓకే మరి సాత్విక, ఇక్కడ కూడా నీలాగా క్యూట్ గా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వారందరికి నీకు హాయ్ చెప్తారంట. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఓ వావ్, చాలా బాగున్నారంట సాత్విక. ఓకే సాత్విక, మరి ఏం చేస్తావు ఇప్పుడు మా కోసం? సాంగ్ పాడతావా లేకపోతే మెమరీ వర్స్ చెప్తావా? సాంగ్ పాడతాను అక్క. పాడిందనా? Follow the leader, Jesus Christ King. Follow the leader, everybody sing. Follow the leader each and every day. హలో, ఓ సాత్విక ఎంత చక్కగా పాట పాడుతుంది కదా, ఫాలో ద లీడర్ అనేసి ఎంత చక్కగా పాడుతుంది కదా. యేసు ప్రభువు మన లీడర్ అయితే మనం ఏం చక్కగా పాటలు పాడుకుంటూ ఆయనను ఫాలో అవ్వకుంటూ వెళ్తే మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం. మన సాత్విక ఒక చక్కటి పాట పాడింది కదా. ఇంకొక ఫ్రెండ్ కూడా ఫోన్ చేసి మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారంట, వారితో కూడా మాట్లాడదామా? హలో 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 నాన్న, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. ఎవరు మాట్లాడుతున్నారు? సుష్మిత. ఓకే సుష్మిత, మరి చెప్పు నాన్న, ఏం చేస్తావు మా కోసం? సాంగ్ పాడతావా, మెమరీ వర్స్ చెప్తావా? పాట పాడతాను. పాట పాడతావా? పాడేనా? ముద్దులల్లికే చిన్ని నటితో మృదువైన పెదవులతో, ముద్దులల్లికే చిన్ని నటితో మృదువైన పెదవులతో, అబద్ధాలు చెప్పొద్దు నిజమే చెప్పాలి, అబద్ధాలు చెప్పొద్దు నిజమే చెప్పాలి, అబద్ధమాడిన కెనజీ కుష్ఠరోగి అయ్యాడు, అననీయ సఫీరా చచ్చిపోయారు, అబద్ధమాడిన కెనజీ కుష్ఠరోగి అయ్యాడు, అననీయ సఫీరా చచ్చిపోయారు, ముద్దులలికే చిన్ని నటితో మృదువైన పెదవులతో, ముద్దులలికే చిన్ని నటితో మృదువైన పెదవులతో. హల్లెలూయా. హల్లెలూయా. సుష్మిత, ముద్దులకి చిన్న నోటితో ఎంతో చక్కగా పాడావు తెలుసా యేసు ప్రభు కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ నాన్న. మే గాడ్ బ్లెస్ యూ. మరి ఈరోజు మనకి ఫోన్ చేసే పిల్లలందరూ ఒక చక్కటి థీమ్ తోటి మనకి చెప్తున్నారు కదా, ఎంత చక్కగా పాడుతున్నారు కదా వారి పాటలు. ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదామా? హలో అక్క, ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నారు? ఓకే, తమ్ముడా చెల్లియా? తమ్ముడు. నీ పేరేంటి తమ్ముడు? జీవన్ పాల్. ఎలా ఉన్నావు జీవన్ పాల్? చాలా రోజుల తర్వాత. నేను చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు కూడా హ్యాపీ ఉన్నావా? ఓకే, ఇక్కడ కూడా చాలా మంది పిల్లలు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళందరూ నీకు హాయ్ చెప్తారంట. చెప్తారా పిల్లలు? ఓకే, మరి జీవన్ పాల్ ఏం చేస్తావు నాన్న మా కోసం? సాంగ్ పాడతావా, మెమరీ వర్స్ చెప్తావా? నువ్వు పాట పాడతావా? పాడే మరి. You wanna do and we are the dancers. You wanna do and we are the dancers. We are buying you. We are buying you. I
in you, you in me. I in you, you in me. Jesus. జీవన్ పాల్, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఇంత చక్కగా నేను ఇంకా పాడుతున్నావేమో అనుకున్నా. ఓకే, చూసారా ఫ్రెండ్స్, జీవన్ పాల్ ఆత్మఫలములు, ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ గురించి ఒక చక్కటి పాట ఎంత చక్కగా పాడారు కదా. ఇంకొక ఫోన్లో ఇంకొక ఫ్రెండ్ కూడా మనతోటి మాట్లాడడానికి రెడీగా ఉన్నారంట. ఆ ఫ్రెండ్తో కూడా మాట్లాడేద్దామా? హలో హలో, హాయ్ నాన్న, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరు మాట్లాడుతున్నారు, తమ్ముడా చెల్లియా? చెల్లి, నా పేరు సెలెస్టి. సెలెస్టి, ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నావు? ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నావు? నేను హైదరాబాద్ నుండి ఫోన్ చేస్తున్నా. ఓ, హైదరాబాద్ నుండి ఫోన్ చేస్తావు. మరి సెలెస్టి ఏం చేస్తావు మా కోసం? సాంగ్ పాడతావా, మెమరీ వర్స్ చెప్తావా? సాంగ్ పాడతాను. సాంగ్ పాడతావా? పాడేనా? హే లేలో ఐలెస్సా, హే లేలో ఐలెస్సా, హే లేలో ఐలెస్సా, హే లేలో ఐలెస్సా. నాయకుడు నావలో నా వెళ్ళేదంటే లేలో ఐలెస్సా. నాయకుడు యేసయ్యా, హే లేలో ఐలెస్సా. మార్గమంతా తెలియకున్నా యేసును విశ్వాసించండి. తుఫాను వేళల్లో నా యేసును విశ్వాసించండి. హే లేలో ఐలెస్సా, హే లేలో ఐలెస్సా, హే లేలో ఐలెస్సా, హే లేలో ఐలెస్సా. అంతే అక్క. అంతేనా? సెలెస్టి చాలా చక్కగా హైలేలో హైలెస్ అని పాడినావు, చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సెలెస్టి. మరి పిల్లలు, ఇక్కడ ఉన్న చిన్నారులు కూడా మీకోసం పాటలే కాదక్క, మేము మెమరీ వర్సెస్ కూడా చెప్తామని అంటున్నారు. మరి వారిలో మెమరీ వర్సెస్ చెప్పడానికి ఒక తమ్ముడు రెడీగా ఉన్నాడు. చెప్తానా? హలో, నీ పేరేందన్నా? అభిషేక్. ఓకే, అభిషేక్ మన కొరకు ఒక మెమరీ వర్స్ చెప్తాడంట. పిల్లలు విందామా? చెప్పు నాన్న. Blessed are you when men insult you, persecute you, and falsely say all kinds of evil against you because of me. Rejoice and be glad, because great is the reward in heaven. For in the same way they persecuted the prophets who were before you. Matthew 5:11 and 12. ఓకే, బియాటిట్యూడ్స్. మాథ్యూ చాప్టర్ 5లో యేసుప్రభు బిడ్డలాగా మనం ఈ లోకంలో ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని చక్కటి విషయాలు చెప్పారు కదా తమ్ముడు. మంచి విషయాలు చెప్పారు కదా పిల్లలు. మనం ఇంకొక ఫ్రెండ్ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దామా మరి? హలో. హలో, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. ఎవరు మాట్లాడుతున్నారు? పింకీ అక్క. పింకీ, ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నావు? గాలిగూడ నుంచి అక్క. ఓకే పింకీ, మరి ఇక్కడ యాంటీయోక్ నుండి వచ్చిన సండే స్కూల్ చిన్నారులు నీకు హాయ్ చెప్తారంట పింకీ. ఓకే అక్క. పింకీ, అక్క. నువ్వు చెప్పవా హాయ్ వాళ్ళకి? హాయ్. వెరీ గుడ్. ఓకే పింకీ, మరి ఏం చేస్తావు ఇప్పుడు? మా కోసం సాంగ్ పాడతావా, మెమరీ వర్స్ చెప్తావా? సాంగ్ అక్క. సాంగా? మరి పాడు. నా చిన్ని దానిలో యేసు ఉండగా భయమేలా నాకు ఓ నావిక. నా చిన్ని దానిలో యేసు ఉండగా భయమేలా నాకు ఓ నావిక. ఓ నావిక నా నా నావిక, ఓ నావిక నా నా నావిక, ఓ నావిక నా విమోచక, ఓ నావిక నా విమోచక. అయిపోయిందా పింకీ? ఎంత చక్కగా పాడవు. అయిపోయిందా పింకీ? థ్యాంక్ యూ సో మచ్ పింకీ, ఎంత చక్కగా పాడవు తెలుసా. ఓకే పిల్లలు, ఇక్కడ తమ్ముళ్ళతో పాటు ఇటువైపు ప్రిటీగా క్యూట్గా ఉన్న అక్కలు కూడా ఉన్నారు. వారు మన కోసం కూడా సాంగ్ పాడతారా, మెమరీ వర్స్ చెప్తారా? చూద్దామా పిల్లలు? హలో నాన్న. ప్రైజ్ ది లార్డ్. నీ పేరేంటి? రోనియా. రోనియా, మా కోసం ఏం చేస్తావు? సాంగ్ మెమరీ వర్స్ చెప్తావా? చెప్పే నాన్న. Cast all your anxiety on him because he cares for you. 1 Peter 5:7. ఓకే, 1 Peter 5:7 మన భారం అంతటిని యేసుప్రభు మీద వేయాలి. ఎందుకంటే యేసుప్రభు మన గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు అని రోని ఎంత చక్కగా మెమరీస్ చెప్పింది కదా. మనతో మాట్లాడడానికి ఇంకొక ఫ్రెండ్ తోటి రెడీగా ఉన్నారు, వారితో కూడా మాట్లాడేద్దామా? హలో. హలో అక్క. హలో, ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్ అక్క. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రాకేష్ అక్క. రాకేష్, ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నావు? కాకినాడ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే రాకేష్, మరి ఇక్కడ యాంటీయోక్ నుండి వచ్చిన చిన్నారులు నీకు హాయ్ చెప్తారంట రాకేష్. చెప్దామా పిల్లలు? హాయ్. ఓకే రాకేష్, మరి ఏం చేస్తావు? మా కోసం సాంగ్ పాడతావా, మెమరీ వర్స్ చెప్తావా? మెమరీ వర్స్ చెప్తాను అక్క. వర్స్ చెప్పు నాన్న. 121వ కీర్తన. నా పనులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశాలను సృజించిన వాడు,
ఆయన నీ పాదము తొట్రలనియడు. నిన్ను కాపాడోడు కునుకడు, నిన్ను కాపాడోడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఓకే రాకేష్, ఎంత చక్కగా చెప్పావు తెలుసా కీర్తన అంతా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ రాకేష్. నువ్వు ఇలాగే యేసుప్రభు బిడ్డగా ఉంటే తప్పకుండా యేసుప్రభు నీ రాకపోకలందు దేవుడు నిన్ను కాపాడి నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఓకే, ఇంకొక చిన్నారి ఉంది ఇక్కడ, వారితో కూడా మాట్లాడమ్మా. హలో హలో నాన్న, నీ పేరేంటి? దీవెన. దీవెన, చక్కటి పేరు కదా పిల్లలు, దీవెన, దేవుడు బ్లెస్సింగ్ అనేసి. ఓకే దీవెన, మెమరీ వర్స్ చెప్తావా మా కోసం? సాంగ్ పాడతావా? మెమరీ వర్స్ చెప్తున్నాను. For all have sinned and fall short of glory of God. Romans 3:23. ఓకే, రోమన్స్ 3:23. ఏ భేదం లేదు, అందరం పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాము అని దీవెన ఎంత చక్కగా చెప్పింది కదా పిల్లలు. ఇంకొక చిన్నారి కూడా ఇక్కడే ఉంది, ఆమెతో కూడా మాట్లాడదామా? హలో, ప్రైజ్ ది లార్డ్. నీ పేరు నాన్న? ఎస్తర్ ఏంజెల్. ఎస్తర్ ఏంజెల్. మళ్ళీ ఎస్తర్ మా కోసం ఏం చేస్తావు? మెమరీ వర్స్ చెప్తాను, నువ్వు కూడా చెప్పు నాన్న. And the prayer offered in faith will make the sick person well. The Lord will raise him up. James 5:15. ఓకే, జేమ్స్ 5:15. ఎంత చక్కటి ప్రామిస్ చేశారు కదా పిల్లలు దేవుడు మనకి. మనము విశ్వాసంతో యేసుప్రభుకు ప్రార్థన చేస్తే ఎవరైతే సిగ్గా ఉన్నారో అంటే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని యేసుప్రభు తప్పక ముట్టి స్వస్థపరుస్తారు అని యాకోబు గ్రంథంలో రాసిన మాటలను మంచిగా చెప్పింది కదా ఎస్తేర్. ఇంకొక ఫ్రెండ్ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దామా మరి? హలో 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 నాన్న, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు జెస్సీ అక్క. జెస్సీ, ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నావు? విజయవాడ అక్క. ఓకే జెస్సీ, మరి ఏం చేస్తావు మా కోసం? సాంగ్ పాడతావా, మెమరీ వర్స్ చెప్తావా? సాంగ్ పాడతాను అక్క. ఓకే నాన్న, పాడే. ఓ ABCDF నీవెన్ని చెప్పినా, మరి 1 2 3 4 5 6 నీవెన్ని చెప్పినా, మరి I 3 4 5 6 నీవెన్ని చెప్పినా, మరి I ఇంకన్నీ చెప్పినా, నే దేవుని బిడ్డగా నేర్చుకున్నానే. ఊలల్లా నే దేవుని బిడ్డనే, ఊలల్లా నే దేవుని బిడ్డనే, ఊలల్లా నే దేవుని బిడ్డనే, ఊలల్లా నే దేవుని బిడ్డనే. ఓ డమ్ 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 నే డ్రమ్స్ కొట్టినా. ఓకే జెస్సీ, ఎంత చక్కగా పాట పాడవు నాన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి పిల్లలు, ఇందాక నేను మీ అందరికి ఒక స్పెషల్ విషయం చెప్తాను అని చెప్పాను కదా. ఏంటి అక్క ఏదో స్పెషల్ విషయం చెప్తా అని చెప్పింది, చెప్పకుండా మర్చిపోయింది అనేసి అనుకుంటున్నారు కదా పిల్లలు. మరి ఈ రోజు స్పెషాలిటీ తెలుసా మీకు? ఈ రోజు లోకమంతటా మదర్స్ డే అని సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ మదర్స్ డే రోజు అందరూ వాళ్ళ మమ్మీస్కి హ్యాపీ మదర్స్ డే మమ్మీ అని విష్ చేస్తారు. మరి మీరు కూడా విష్ చేస్తారా మమ్మీకు? మమ్మీ మన కోసం ఎన్ని పనులు చేస్తారు కదా పిల్లలు. మనకి ఏమి కావాలన్నా మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, టేస్టీగా డిన్నర్ అన్ని చేసి పెడతారు కదా. మరి అలాంటి మమ్మీకు మీరు కూడా మమ్మీ హ్యాపీ మదర్స్ డే అని విష్ చేశారా? మరి ఇది వాక్యానుసారం కూడా. యేసు ప్రభువు ఎక్సడస్లో దేవుడు ఏమని చెప్పాడు అంటే నీ తల్లిదండ్రులను ఘనపరచాలి అని చెప్పాడు. అలాగే ఎఫిషియన్స్లో కూడా ఆయన దాకా చిన్నారి పాప చెప్పింది కదా, పిల్లలు తల్లిదండ్రులకి లోపడండి అనేసి. మీరు కూడా ఏసే బిడ్డల్లాగా తల్లిదండ్రులకు లోపడి మీ అమ్మ నాన్నలు చెప్పిన మాట వింటూ యేసుక్రీస్తు బిడ్డలుగా ఈ లోకంలో ఒక మంచి బెస్ట్ పిల్లల్లాగా బ్రతకాలన్నమాట. ఓకే పిల్లలు, మంచి విషయం నేర్చుకున్నాం కదా. ఓకే, ఇక్కడ ఇంకా తమ్ముళ్ళు కూడా ఉన్నారు గర్ల్స్ లాగా, మేము కూడా చెప్తాం, మాకు మెమరీ వర్సెస్ ఉన్నారు, మరి వారు చెప్తారు విందామా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. నీ పేరు నానా? జాయ్ జెసన్. ఓకే, జాయ్ జెసన్. మెమరీ వర్స్ చెప్తావు మరి? చెప్తాను. The next day John saw Jesus coming towards him and said, "Behold the Lamb of God who takes away the sin of the world." John 1:29. ఓకే, జాన్ 1:29. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకోవడానికి బాప్టిస్టుడైన యోహాన్ దగ్గరకు వచ్చినప్పుడు యోహాన్ చెప్పిన మాటలను జాయ్ మంచిగా చెప్పారు కదా. ఇంకొక తమ్ముడు కూడా ఉన్నాడు, ఆయన కూడా మెంబర్స్ చెప్తారంట, విందామా మరి? హలో హలో, ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ ది లార్డ్. నీ పేరు? జూడా. జూడా. ఓకే జూడా, నువ్వు కూడా మెంబర్స్ చెప్తావా? చెప్తున్నాను. Knowing that the Lord is God, it is He that made us. We are His people and the sheep of His pasture.
ఓకే, మనమంతా యేసు మేపు గొర్రెలము అనేసి ఎంత చక్కగా చెప్పాడు కదా జూడా. మనము యేసు ప్రభు మనలను తన స్వరూపంలో తనకిష్టమైన గొర్రె పిల్లలుగా చేసుకున్నారని జూడా చక్కగా చెప్పాడు కదా. మనతో మాట్లాడడానికి ఇంకొక ఫ్రెండ్ ఫోన్ చేసిందంట, మాట్లాడేద్దామా పిల్లలు? హలో హలో, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఎవరు మాట్లాడుతున్నారు? నేను శారన్ సంస్కృతి అక్క, హైదరాబాద్. షారన్ సంస్కృతి. ఓకే, వెరీ గుడ్. మరి షారన్ అక్క ఏం చేస్తావు మా కోసం ఈరోజు? సాంగ్ పాడతావా, మెమరీ వర్స్ చెప్తావా? సాంగ్ పాడతాను అక్క. పాడతావా మరి? మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, ప్రాకారము గల పట్టణములుండెను, పాలుతేనే ప్రవహించెను, ప్రాకారము గల పట్టణములుండెను, పాలుతేనే ప్రవహించెను, తిరిగి నలువది దినము తెచ్చితివి ఈ దేశకు పండ్లన్, తిరిగి నలువది దినము తెచ్చితివి దేశకు పండ్లన్, దేవుడే మనకు తోడు నీడని. ఓకే, షారన్ ఎంత చక్కగా పాడింది కదా. యెహోషువ కానాను దేశాన్ని చూసి రమ్మని పంపించినప్పుడు వాళ్ళు తిరిగి ఎంతో చక్కటి దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశం అని తెచ్చారు కదా వర్తమానము. చక్కటి పాట పాడింది కదా షారన్. ఓకే, ఇక్కడ పిల్లలు ఇంకొకరు మెమరీ వర్స్ కూడా చెప్తారంట, చూద్దామా మరి? Blessed are the undefiled in the way who walk in the law of the Lord. Psalms 119:1. ఓకే, Psalms 119 నుండి జువల్ చెప్పిన చక్కటి మెమరీ వర్స్ విన్నారు కదా పిల్లలు. ఇంకొక ఫ్రెండ్తో మాట్లాడదాం. హలో హలో అక్క. ఎవరు మాట్లాడుతున్నారు? కృష్ణ. ప్రసన్న. ఎక్కడి నుండి ఫోన్? ఓకే, ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నావు నాన్న? విజయవాడ. ఓకే, మరి ఏం చేస్తావు మా కోసం? సాంగ్ పాడతావా, మెమరీ వర్స్ చెప్తావా? సాంగ్ పాడతాను. పాడతావా నాన్న? సాంగ్ పాడతాను. పాడు ప్రసన్న. ఓ చిన్ని పుస్తమాని సంతోషము నాకు కారణం ఎంతో చెప్పుమా, నన్ను చేసినవాడు అందమిచ్చినవాడు, నాకు ఏమి కావాలో ఆయనే చూసుకుంటాడు, రేపటి గుచ్చి నాకు దిగులు లేదుగా, సృష్టికర్తను స్తుతించుటయే నా పనిగా, రేపటి గురించి నాకు దిగులు లేదుగా, సృష్టికర్తను స్తుతించుటయే నా పనిగా, హృదయమా నీవు విచారపడుతా తగదని తెలుసుకోనుమా. ఓకే ప్రసన్న, చాలా చక్కగా పాడావు నాన్న. ఏసీ నిన్ను చక్కగా మనలందరినీ అందంగా సృష్టించాడు అని ప్రసన్న ఎంత చక్కగా పాడింది కదా. ఇంకొక ఫ్రెండ్ మనతో మాట్లాడడానికి ఫోన్ చేశారు, వారితో కూడా మాట్లాడేద్దామా? హలో హలో అక్క. ప్రేజ్ లార్డ్ నాన్న. ఎవరు మాట్లాడుతున్నారు? మోదీస్ అక్క. మోసెస్. ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నావు? భీమిపట్నం అక్క. అక్క మా తమ్ముడు కూడా పాడతాడంట. ఓకే, తమ్ముడు పాడతాడా? మరి నువ్వు పాడవా? పాడతానక్క. ఓకే, పాడు నాన్న. I once was frightened of the spider, I once was frightened of the dark, I once was frightened of the many things, especially things that bark. But now I'm trusting in Jesus to help these fears to go, 'cause I don't want any part of them. No, 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 no. ఓకే, ఇంకొక ఫ్రెండ్ మనతో మాట్లాడడానికి ఫోన్ చేశారంట, మాట్లాడేద్దామా మరి? హలో హలో. ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్ అక్క. నేను అనకాపల్లి ఐపీసీ చర్చ్ నుండి మాట్లాడుతున్నాను. నా పేరు హెప్సిబా మైకేల్. హెప్సిబా, ఇంకా నేను అడగక ముందు అన్ని నువ్వే చెప్పేసావు హెప్సిబా. అవునక్క. ఓకే, వెరీ గుడ్. మరి హెప్సిబా ఏం చేస్తావు మా కోసం? సాంగ్ పాడతావా, మెమరీ వర్స్ చెప్తావా? మెమరీ వర్స్ చెప్తానక్క. చెప్పు నాన్న. But I tell you, love those who hate you, respect and give thanks for those who say bad things to you, do good to those who hate you, pray for those who do bad things to you, who make it hard for you. Matthew 5:44.
ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎంత చక్కగా వాక్యం చెప్పవు హెప్సిబా, మే గాడ్ బ్లెస్ యూ నాన్న. మరి పిల్లలు ఇక్కడ ఇంకా చిన్నారులు యాంటీయోక్ చర్చ్ నుంచి వచ్చారు, చక్కగా పాటలు పాడారు, మెమరీస్ కూడా చెప్పారు. ఇంకొక చిన్నారి కూడా ఇక్కడ ఉంది, ఆ చిన్నారి ఏం చేసి చూద్దామా. హలో, ప్రైజ్ లార్డ్ నాన్న. Praise the Lord. మీ పేరు? రూత్ యూనస్. రూత్ యూనస్. ఓకే, రూత్ యూనస్ ఏం చేస్తావు మా కోసం? నేను ఒక పాట పాడు. ఓకే, పాడే నాన్న. Nine fruit of the Spirit are growing on a tree. Nine fruit of the Spirit, let the tree will be. Nine fruit of the Spirit are growing into one. Nine fruit of the Spirit, let them mean everyone. Love, love, joy, peace. Love, joy, peace, patience, kindness. Love, joy, peace, patience, kindness, goodness. Love, joy, peace, patience, kindness, goodness. Love, joy, peace, patience, kindness, goodness, faithfulness, and self-control. ఓ వావ్, యూనిస్ ఎంత చక్కగా పాట పాడింది కదా పిల్లలు. ఆత్మ ఫలములు 9 ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ అనేసి యూనిస్ చక్కగా పాట పాడింది కదా పిల్లలు. మరి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటే త్వరగా చేసేయండి. మరి ఇంకొక ఫ్రెండ్ మనతో మాట్లాడడానికి ఫోన్ చేశారు, మాట్లాడిద్దామా. హలో. హలో, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. ఎవరు మాట్లాడుతున్నారు? జయప్రద. జయప్రద, ఎక్కడి నుండి ఫోన్ చేసావు నాన్న? ఇంటూరు నుంచి అక్క. ఓకే, మరి జయప్రద ఏం చేస్తావు మా కోసం? సాంగ్ పాడతావా, మెమరీస్ చెప్తావా? మెమరీ వర్షిప్. ఓకే, మెమరీస్ నువ్వు చెప్పే ముందు ఇక్కడ పిల్లలందరినీ హాయ్ చెప్తారంట, చెప్దామా పిల్లలు? హలో జయప్రద, మరి నువ్వు చెప్పవా హాయ్ వాళ్ళకి? హాయ్ ఫ్రెండ్స్. ఓకే గుడ్. మరి మెమరీస్ చెప్పే నాన్న. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఓకే, వావ్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ జయప్రద. ఇందాక యూనిస్ కూడా ఆత్మఫలంలో అని ఇంగ్లీష్లో సాంగ్ చక్కగా పాడింది. ఇప్పుడు నువ్వు కూడా కంఠత వాక్యంలో ఆత్మఫలం చెప్పే కదా పిల్లలు. మనం కూడా యేసు ప్రభు పిల్లల్లాగా ఉండాలంటే ఈ ఆత్మఫలములు మనం కూడా మన జీవితంలో ఫలిస్తే యేసు ప్రభు మనల్ని మెండుగా దీవిస్తారు. ఓకే పిల్లలు, మరి ఈ రోజు మన టెలి సండే స్కూల్ కార్యక్రమము మీ అందరికీ ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, చక్కగా ఎంజాయ్ చేస్తారు కదా పిల్లలు. మరి ఈ కార్యక్రమానికి ముగించుకునే ముందు మనం అందరం ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుంటారా? మరి ప్రేమగల తండ్రి, జీవం గల యేసయ్య, మాకు చక్కటి సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఈ టెలి సండే స్కూల్ కార్యక్రమం ఈ రోజుల ప్రభు జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్క సెగ్మెంట్ ప్రభు నీ నామ మహిమార్థమే జరిగించుకున్నందుకు వందనాలు. యాంటీయోక్ చర్చ్ నుంచి వచ్చిన పిల్లలను మీరే ఆశీర్వదించి దీవించండి. నీ కొరకు వారు వాడిన తలాంతులను ప్రభు మీరే ఆశీర్వదించి ఇంకా రెట్టింపుగా చేసి వాళ్ళను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మా కార్యక్రమానికి ఫోన్ చేసిన పిల్లలందరినీ కూడా యేసయ్య మీరే దీవించమని వేడుకుంటున్నాము. తిరిగి మేము నెక్స్ట్ వీక్ టెలి సండే స్కూల్లో కలుసుకునేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడా మీ సహవాసాన్ని మాకిమ్మని, మమ్మల్ని జాగ్రత్తగా భద్రపరిచి కాపాడి తిరిగి నెక్స్ట్ టెలి సండే స్కూల్లో మేమంతా కలిసి ఆనందించడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి పిల్లలు వచ్చే వారం మరి టెలి సండే స్కూల్లో ఇంకా చక్కటి ప్రోగ్రామ్స్ సెగ్మెంట్స్తో మిమ్మల్ని కలుసుకునేంత వరకు మీ అందరు జాగ్రత్తగా ఉండి యేసు ప్రభు పిల్లలాగా బ్రతకాలని కోరుకుంటూ మీ శాలిని అక్క. ఓకే పిల్లలు, మరి బాయ్ చెప్తారా మీ ఫ్రెండ్స్ అందరికీ?
Rakshana, ha ha ha. Rakshana, Rakshana TV. Rakshana, 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 ha 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 ha. Rakshana, Rakshana TV.